తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ప్రజాభవన్లో చర్చలు జరిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి మొదటి అడుగు పడింది. ముఖ్యమంత్రుల స్థాయిలో ప్రజాభవన్లో దాదాపుగా 2 గంటల పాటు జరిగిన సమావేశంలో 2 కమిటీలు వేసి సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. సాగదీయకుండా ఓ టైం ఫ్రేమ్ పెట్టుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఓవరాల్ గా చూస్తే ఒక్క సమస్యకు పరిష్కారం దొరకలేదు. అలాగని ఫలితం లేదని చెప్పలేము. ముందు ఎంత నిర్మాణాత్మకంగా సమస్యల పరిష్కారానికి చర్చలు జరుగుతాయన్న దానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశమవుతున్నారంటే ఖచ్చితంగా రాజకీయ వేడి ఉంటుంది. బీఆర్ఎస్ అలాంటి వేడిని మంటల స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే బయట ప్రచారం జరిగినట్లుగా వివాదాస్పద అంశాల జోలికి సీఎంలు వెళ్లలేదు. భద్రాచలం ముంపు సమస్య పరిష్కారం కోసం కరకట్ట నిర్మించుకోవడానికి 5 గ్రామాలను మాత్రం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీనిపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయనున్నారు. అధికారులు విభజన చట్టంలోని అంశాలను ప్రస్తావించారు. 2 రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం కనిపించింది. అందరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. రేవంత్ చంద్రబాబు మధ్య భేటీలో అద్భుతాలు జరుగుతాయని ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఓ రూట్ మ్యాప్ ఏర్పడుతుందని అనుకున్నారు. ఏదో జరిగిపోతుందని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకున్నారు. సోషల్ మీడియాలో హడావిడి చేశారు. కానీ నిర్మాణాత్మకంగా చర్చలు జరిగాయి. ఇప్పటికే రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లైనా ఇంకా పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇందుకోసం ఈ దఫా చంద్రబాబు ముందుగా చొరవ తీసుకున్నారు. ఆయనే తెలంగాణ సీఎం రేవంత్ కు ఓ లేఖ రాసి 6వ తేదీన కలిసి మాట్లాడుకుందామని ప్రతిపాదించారు. రేవంత్ రెడ్డి దీనికి సమ్మతించడంతో మీటింగ్ ఖరారయింది. మొత్తం 10 అంశాలపై ఈ సమావేశం జరిగింది. దాదాపు 60 ఏళ్లు కలిసున్న రాష్ట్రం 2014లో విడిపోయింది. తెలంగాణ ఏర్పాటై కూడా 10 ఏళ్లు దాటినా 2 రాష్ట్రాల మధ్య సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. అంతకు ముందున్న 2 ప్రభుత్వాల్లో ఈ సమస్యల పరిష్కారానికి కొంతవరకు ప్రయత్నాలు జరిగినా అవి ముందుకు పోలేదు. గడిచిన 10 ఏళ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2014లో రాష్ట్రం విడిపోయాక విభజన సమస్యలు పరిష్కరించుకోవటానికి అప్పటి సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ ప్రయత్నాలు చేసినా అవి ముందుకు సాగలేదు. కేసీఆర్ అమరావతి ప్రారంభోత్సవానికి హాజరై సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత అంతా బాగుంటుందనుకున్నా రాజకీయ కారణాలతో ఇద్దరి మధ్య బాగా దూరం పెరిగింది. ఓటుకు నోటు కేసు ఈ దూరాన్ని శాశ్వతం చేసింది. ఉమ్మడి హక్కుగా సెక్రటేరియట్లో వచ్చిన భవనాలను అప్పగించడానికి అప్పట్లో ఏపీ ఒప్పుకోలేదు. విభజన చట్టం 9-10 షెడ్యూల్లో ఉన్న ఉమ్మడి సంస్థల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మెలికపెట్టింది. ఆ తర్వాత అది విద్యుత్ సంస్థలు, నీటి వాటాల జగడాల వరకు వెళ్లిపోయింది. 2019లో ఏపీలో ప్రభుత్వం మారింది. అంతకు 6 నెలల ముందే తెలంగాణలో రెండోసారి సీఎం అయిన కేసీఆర్ ఏపీలో చంద్రబాబును దించడం కోసం జగన్ కు సహకరించడం బహిరంగ రహస్యమే. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ కు వచ్చిన జగన్ అన్ని సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. బేసిన్లు, బేషాజాలు వదిలేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. రాయలసీమ గొంతెండుతోంది. గోదావరి నీళ్లు తీసుకెళ్లి దానిని తడుపుదామంటూ సంయుక్తంగా అప్పటి సీఎంలు ఓ కొత్త ప్రాజెక్టును కూడా ప్రతిపాదించారు. తెలంగాణలోని సెక్రటేరియట్ బిల్డింగులను జగన్ తెలంగాణకు అప్పగించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఏది ముందుకెళ్లలేదు. చంద్రబాబు ప్రభుత్వం అంత సీరియస్ గొడవలు లేకపోయినా ఆ తర్వాత జగన్, కేసీఆర్ కూడా అంటీముట్టనట్లే ఉన్నారు. 6 నెలల క్రితం తెలంగాణలో, నెల రోజుల కిందట ఆంధ్రాలో ప్రభుత్వాలు మారిపోయాయి. మళ్లీ ఇప్పుడు విభజన సమస్యలు తెరపైకొచ్చాయి. విభజన సమస్యలు అంత తేలిగ్గా పరిష్కారం అయ్యేవే అయితే 10 ఏళ్ల నుంచి కొంచెం కూడా పురోగతి లేకుండా ఉండవు. ఈ విషయాలన్నీ భావోద్వేగాలతో ముడిపడి ఉన్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులను కలిపి కూర్చోబెట్టి పరిష్కారం చేయటానికి అప్పుడు 2 రాష్ట్రాలకు గవర్నర్గా ఉన్న నరసింహన్ ప్రయత్నించారు. ఆయన విభజన విషయంలోనూ కీలకంగా ఉన్న వ్యక్తి. ఆయన చొరవ చూపితేనే పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడెలా తీరుతాయన్నది సందేహమే. అయితే ఇక్కడ ఉన్న ఒకే ఒక్క అంశం ఏంటంటే పరస్పరం తీవ్రంగా వ్యతిరేకించుకునే వ్యక్తులు ఇప్పుడు సీఎంలుగా లేరు. రేవంత్ రెడ్డి తన వంతుగా తాను పరిష్కారానికి కృషి చేశాను అనే పేరు సంపాదించాలనే తపనతో ఉన్నారు. చంద్రబాబు 2014తో పోల్చితే మరింత శక్తివంతంగా ఉన్నారు. కేంద్రంలో బలంగా ఉన్నారు. ఏవైనా సమస్యలుంటే కేంద్రంతో చెప్పి ఒప్పించగలిగే పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే ఇప్పుడు అప్పటితో పోల్చితే అంత భావోద్వేగమైన సమస్యలు కూడా లేవు. కాబట్టి ఎప్పటి నుంచో ఉన్న కొన్ని మొండి సమస్యలను తాడోపేడో తేల్చడానికి వీళ్లు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. కానీ వారిని రాజకీయం ఎంత ముందుకు తీసుకెళ్తుందన్నదే కీలకం. ఎలాంటి పరిష్కారానికి ప్రయత్నించినా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని ప్రజల్ని రెచ్చగొట్టేందుకు 2 రాష్ట్రాల్లో పార్టీలు రెడీగా ఉంటాయి. విభజన సమస్యల పరిష్కారానికి ఓ అంగీకారానికి వచ్చే ముందు ఈ అంశాన్ని 2 అధికార పార్టీలు ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడే అసలు సమస్య వస్తుంది.
Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.